Eighth one, without using distance formula, show that the points are the vertices of a parallelogram. సో డిస్టెన్స్ ఫార్ములా వాడకుండా ఈ యొక్క పాయింట్స్ మనం పారలోగ్రామ్ యొక్క వర్టిసిస్గా ప్రూవ్ చేసుకోవాలి. సో ఒక రఫ్ డయాగ్రామ్ మనం తీసుకుందాం. ABCD. ఓకే, సో ఏ అంటే -2 -1, బి వచ్చేసి 4, 0, సి వచ్చేసి 3, 3, డి వచ్చేసి -3, 2 అలా తీసుకుందాం. సో ఇవి పారలోగ్రామ్ యొక్క వర్టిసిస్గా ప్రూవ్ చేసుకోవాలి డిస్టెన్స్ ఫార్ములా వాడకుండా. అంటే సో పారలోగ్రామ్ యొక్క ప్రాపర్టీస్ని మనం ప్రూవ్ చేసుకున్నట్లయితే సో ప్రాపర్టీస్ ఏమంటాయి? ఆపోజిట్ సైడ్స్ ఆర్ ప్యారలల్. ఓకే, ఏబి అనేది సిడికి ప్యారలల్గా, అట్లానే బీసీ అనేది డిఏకి ప్యారలల్గా ఉంటుందని చూపించాలి. అట్లానే కరస్పాండింగ్ సైడ్స్ మధ్య యాంగిల్ ఇది 90 degrees కాదని మనం ప్రూవ్ చేసుకోవాలి. ఓకే, సో వీటన్నిటికీ మనం స్లోప్స్ కనుక్కున్నట్లయితే ఈజీగా వచ్చేస్తుంది. స్లోప్ ఆఫ్ ఏబి అనేది స్లోప్ ఆఫ్ సిడితో ఈక్వల్ అయితే దీస్ ఆర్ ప్యారలల్. స్లోప్ ఆఫ్ బీసీ అనేది స్లోప్ ఆఫ్ డిఏతో ఈక్వల్ అయితే ఈ రెండు ప్యారలల్. అట్లానే ఈ రెండింటి యొక్క ప్రొడక్ట్ ఆఫ్ స్లోప్స్ మనం కనుక్కున్నప్పుడు -1 రాకపోతే సో దీస్ ఆర్ నాట్ పర్పెండిక్యులర్ టు ఈచ్ అదర్. ఓకే, సో ఇక్కడ 90 లేదంటే ఇంకెక్కడ కూడా 90 ఉండదు. సో అలానే పారలోగ్రామ్ ప్రూవ్ చేస్తానికి ఇంకొక కండిషన్ ఏంటంటే డయాగనల్స్ ఆర్ బైసెక్ట్ ఈచ్ అదర్. డయాగనల్స్ అనేవి బైసెక్ట్ అవుతాయి, అంటే రెండు సమాన భాగాలుగా విడిపోతాయి. అంటే ఈ పాయింట్ అనేది ఏసీకి ఎంత ఉంటుందో బీడీకి కూడా అదే ఉంటుంది. సో డయాగనల్స్ యొక్క మిడ్ పాయింట్ కనుక్కొని అవి రెండు కూడా సేమ్ వచ్చినట్లయితే అప్పుడు కంప్లీట్గా ఈ పాయింట్స్ అనేవి మనం పారలోగ్రామ్ని ఫాలో అవుతాయి, ఫామ్ చేస్తాయని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఓకే, సో దట్ ఈస్ ద ప్రొసీజర్. సో సొల్యూషన్. సో ముందుగా స్లోప్ ఆఫ్ ఏబి. సో పాయింట్స్ మన దగ్గర ఉన్నాయి కాబట్టి y2 - y1 / x2 - x1. సో స్లోప్ ఆఫ్ ఏబి ఇది x1 y1 x2 y2 అనుకుందాం. y2 - y1 అంటే 0 - -1 / x2 - x1, 4 - -2. సో మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 1 / మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 4 + 2 6. సో ఇది స్లోప్ ఆఫ్ ఏబి అనేది 1/6. అట్లానే స్లోప్ ఆఫ్ సిడి తీసుకుందాం. స్లోప్ ఆఫ్ సిడి సో ఇక్కడ దీన్ని x1 y1 x2 y2 లేదంటే ఇది x1 y1 x2 y2 ఎట్లయినా తీసుకోవచ్చు. సో y2 - y1 అంటే 2 - 3 / x2 - x1, -3 -3. సో ఇది x2 y2 ఇది x1 y1 అనుకుందాం. y2 - y1 / x2 - x1. సో 2 - 3 అంటే -1, -3 - 3 -6. సో మైనస్ మైనస్ క్యాన్సిల్ అయిపోతే 1/6. ఓకే, దేర్ఫోర్ స్లోప్ ఆఫ్ ఏబి అనేది 1/6, స్లోప్ ఆఫ్ సిడి కూడా 1/6. ఓకే, సో అట్లా ఈ రెండు ఈక్వల్ అయినాయి. అట్లానే స్లోప్ ఆఫ్ బీసీ. సో బి అనేది x1 y1, సి అనేది x2 y2. సో y2 - y1 అంటే 3 - 0 / x2 - x1 అంటే 3 - 4. సో 3 - 0 అంటే 3, 3 - 4 అంటే -1. సో 3/1 అంటే 3a, మైనస్ ఉంది కాబట్టి -3. అట్లానే స్లోప్ ఆఫ్ డిఏ. ఓకే, సో ఇది x1 y1 ఇది x2 y2 అనుకుందాం. y2 - y1 అంటే -1 - 2, -1 - 2 /-2 -3. -2 - అంటే ఏమవుతుంది? ప్లస్ అవుతుంది. -1 - 2 అంటే -3, 3 - 2 అంటే 1. సో ఇది కూడా మనకి -3 వచ్చేసింది. ఓకే, సో ఇది x1 y1 x2 y2. y2 - y1 అంటే -1 - 2, అలానే x2 - x1 అంటే -3. సో అల్టిమేట్గా ఈ రెండు కూడా సేమ్ వచ్చేసినాయి, అంటే ఆపోజిట్ సైడ్స్ అనేవి ప్యారలల్ అని ప్రూవ్ అయిపోయింది. అట్లానే ఈ కరస్పాండింగ్ సైడ్స్ అనేది నాట్ పర్పెండిక్యులర్ కాదు, వాటి మధ్య యాంగిల్ 90 కాదు అని ప్రూవ్ చేసుకోవాలంటే స్లోప్ ఆఫ్ ఏబి ఇంటూ స్లోప్ ఆఫ్ బీసీ మనం క్యాలిక్యులేట్ చేసుకుందాం.
స్లోప్ ఆఫ్ ఏబి ఇంటూ స్లోప్ ఆఫ్ బీసీ. సో స్లోప్ ఆఫ్ ఏబి ఎంత వచ్చింది మనకి 1/6. స్లోప్ ఆఫ్ బీసీ ఎంత వచ్చింది -3. సో 3 1 జా 3 2 జా. సో -1/2 వచ్చింది, విచ్ ఈజ్ నాట్ ఈక్వల్ టు -1. సో ప్రొడక్ట్ ఆఫ్ స్లోప్స్ -1 రాలేదు కదా. సో -1 రాలేదు కాబట్టి దెర్ఫోర్ ఏబి బీసీకి మధ్య యాంగిల్ అనేది 90 కాదు. అంటే ఏబి ఈజ్ నాట్ పర్పెండిక్యులర్ టు బీసీ. ఈజ్ నాట్ పర్పెండిక్యులర్. సో ఏబి అనేది బీసీతో పర్పెండిక్యులర్గా లేదు. అట్లానే డయాగనల్స్ యొక్క మిడ్ పాయింట్స్, ఏసీ మిడ్ పాయింట్, బీడీ మిడ్ పాయింట్ మనం క్యాలిక్యులేట్ చేసుకోవాలి. సో దానికోసం మనం మిడ్ పాయింట్ ఆఫ్ ఏసీ సో మిడ్ పాయింట్ ఫార్ములా x1 + x2/2 y1 + y2/2. సో ఏ అనేది x1 y1, సి అనేది x2 y2 అనుకున్నట్లయితే x1 అంటే -2, x2 అంటే 3. సో -2 + 3/2 y1 అంటే -1, y2 అంటే 3, -1 + 3/2. సో 3లో 2 పోతే 1, 1/2. 3లో 1 పోతే 2, 2/2 అంటే ఏమొస్తుంది? 1 వస్తుంది. సో ఇది మిడ్ పాయింట్ ఆఫ్ ఏసీ. అట్లానే మిడ్ పాయింట్ ఆఫ్ బీడీ సో ఇక్కడ కూడా సేమ్ ఫార్ములా మిడ్ పాయింట్ అంటే సో x1 + x2 అంటే 4 - 3/2, y1 + y2 0 + 2/2. 4 - 3 అంటే 1, 1/2, 2/2 అంటే 1 వచ్చేస్తుంది. సో మిడ్ పాయింట్ ఆఫ్ ఏసీ ఈజ్ ఈక్వల్ టు మిడ్ పాయింట్ ఆఫ్ బీడీ. ఓకే, మిడ్ పాయింట్ ఆఫ్ ఏసీ ఈజ్ ఈక్వల్ టు మిడ్ పాయింట్ ఆఫ్ బీడీ. ఆల్రెడీ స్లోప్ ఆఫ్ ఏబి అనేది స్లోప్ ఆఫ్ సిడీతో ఈక్వల్ అయింది, స్లోప్ ఆఫ్ బీసీ స్లోప్ ఆఫ్ డిఏతో ఈక్వల్ అయింది. ఓకే, లెట్ us see continuation. Okay, therefore continuation. So therefore మనకి ఏమేమి కంక్లూజన్స్ ఉన్నాయో చూద్దాం. స్లోప్ ఆఫ్ ఏబి ఈజ్ ఈక్వల్ టు స్లోప్ ఆఫ్ సిడి. ఏబి స్లోప్ అనేది సిడి స్లోప్తో ఈక్వల్గా ఉంది. స్లోప్ ఆఫ్ బీసీ ఈజ్ ఈక్వల్ టు స్లోప్ ఆఫ్ డిఏతో ఈక్వల్గా ఉంది. సో దేర్ఫోర్ ఏబి ఈజ్ ప్యారలల్ టు సిడి. అట్లానే బీసీ ఈజ్ ప్యారలల్ టు డిఏ. అంటే ఆపోజిట్ సైడ్స్ అనేవి ప్యారలల్ అని చెప్పేసి మనం స్లోప్స్ ఈక్వల్ కాబట్టి లైన్స్ అనేవి ప్యారలల్ కాన్సెప్ట్ ఉంది కదా. సో దాంతో మనం ఆపోజిట్ సైడ్స్ అనేవి ప్యారలల్. ఆల్సో ఏబి ఈజ్ నాట్ పర్పెండిక్యులర్ టు బీసీ. ఏబి అనేది బీసీతో పర్పెండిక్యులర్ లేదు అని కూడా మనం ప్రూవ్ చేసుకున్నాం. ప్రొడక్ట్ ఆఫ్ స్లోప్స్ కనుక్కున్నాం, మనకి -1 రాలేదు. ఓకే, అట్లానే మిడ్ పాయింట్ ఆఫ్ ఏసీ ఈజ్ ఈక్వల్ టు మిడ్ పాయింట్ ఆఫ్ బీడీ. సో ఏసీ మిడ్ పాయింట్, బీడీ మిడ్ పాయింట్ ఇవి రెండు కూడా మనకి సేమ్ వచ్చినాయి, 1/2, 1. ఓకే, సో ఈ క్యారెక్టర్స్ అన్నిటితోటి ఇచ్చినటువంటి పాయింట్స్ మనం పారలోగ్రామ్ యొక్క వర్టిసెస్గా డిఫైన్ చేసుకోవచ్చు. ఓకే, therefore the given points forms a parallelogram. Okay, thank you.